Hello everyone. Government of India, Ministry of Railways, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బిఎస్ నుంచి మనకి ఆర్పిఎఫ్ పోస్టులు భర్తీ చేయడం కోసం దాదాపుగా మీకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 4660 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకైతే మన ఇండియా వైజ్ అన్ని స్టేట్ల నుంచి అన్ని డిస్టిక్ల వారు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బిఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మనకు చూసుకుని ఇక్కడ ఆర్పిఎఫ్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో ఆర్పిఎఫ్ అంటే ఏంటంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఓకేనా. సో ఇక్కడ మీకు పేర్లను ఉంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేసి, అంటే రైల్వే స్టేషన్ ప్రొటెక్షన్ చేసే ఫోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళింటే సో అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ ఉంటారు, కొంతమంది గన్స్ మ్యాన్ ఉంటారు, కొంతమంది పోలీసులు ఉంటారు. సో గమనించి ఉంటారు. సో అలాంటి జాబ్ అనమాట. అంటే రైల్వేలు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సో అక్కడ ఉండేటువంటి ఈ ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంటే ఆ ఫోర్స్ వాళ్ళు అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో అలాంటి జాబ్స్ అనమాట దీని ఆర్పిఎఫ్ పోస్ట్ అంటాము. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపుగా సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూసుకునే నోటిఫికేషన్ గురించి ఫస్ట్ మనం ఇంపార్టెంట్ తెలుసుకుందాం. సో మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే మీకు క్లియర్ మెన్షన్ చేశారు, మీరైతే గమనించవచ్చు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి, ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వలేదు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఎండింగ్ డేట్ ఏమంటే క్లియర్ మీరైతే గమనించవచ్చు. మే 14వ తేదీ వరకు మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్ మీరైతే గమనించవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ ఎంత సాలరీ ఇస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే క్లియర్ మెన్షన్ చేస్తారు మా వేకెన్సీస్లో. సో ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మనం గమనించవచ్చు. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మనకి క్లియర్ మనం మెన్షన్ చేశారు. ఇక్కడ 35,400 శాలరీ ఇస్తామనేసి, అంటే స్టార్టింగ్ శాలరీని 35,400. ఓకేనా. చూసుకోండి ఇక్కడ మీకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఎవరైతే ఉంటుందో అందరూ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వీళ్ళకి 452 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ యూనివర్సిటీ. మీరు బీఏ, బీకామ్, బీఎస్ ఏ డిగ్రీ చేసినా సరే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి. తర్వాత కానిస్టేబుల్ పోస్టుల గురించి చూసుకోండి. ఇక్కడ 10th క్లాస్ పాస్, ఓన్లీ 10th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది, క్లియర్ మెన్షన్ చేశారు. వీళ్ళకి ఇనిషియల్ శాలరీ అంటే ఫస్ట్ పేమెంట్ చూసుకుంటే 21,700 ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. 18 to 20 ఇయర్స్ మధ్య వయసు అయితే ఉండవలసి ఉంటుంది. 4,208 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాము కానిస్టేబుల్ పోస్టులు, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో భారీ నోటిఫికేషన్. సో కానీ టోటల్ మనకి నోటిఫికేషన్ ద్వారా 4,660 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, మీరైతే నోటిఫికేషన్లో అయితే గమనించవచ్చు. క్లియర్ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత ఏజ్ లిమిట్ ఏమిటి అంటే క్లియర్ మనం చెప్పాను కదా, మీకు కట్ ఆఫ్ డేట్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చెప్పాను కానీ కట్ ఆఫ్ డేట్ చూసుకుని ఇక్కడ July 1st, 2024 నాటికి మీకు ఇప్పుడు చెప్పాను ఏజెస్ అనేది ఆ ఏజెస్ అయితే ఉండవలసి ఉంటుంది, క్లియర్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో ఓబీసీ వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళకి మనకి యాజ్ యూజువల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ ఎంత అయితే ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ వరకు 3 ఇయర్స్ వరకు అనేసి, ఎక్స్ సర్వీస్ మనకి 10 ఇయర్స్. ఈ విధంగా ఏజ్ రిలాక్షన్ ఎంతవరకు వర్తిస్తుందో అంతవరకు అందరూ కూడా సమాన ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. సో అదేవిధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పెడతారు. కానీ టెస్ట్ అనేది ఎప్పుడు పెడతారు, సిలబస్ ఏమిటి, ఇలాంటి విషయాలు ఇంకా వీళ్ళైతే అప్డేట్ చేయలేదు. ఎందుకంటే మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. అప్లికేషన్ స్టార్ట్ అయితే వాళ్ళు మీకు ఆటోమేటిక్ ఇన్ఫార్మ్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో మీకు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత ఈ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు ఫీజెస్ ఎంత పే చేయాల్సి ఉంటుందంటే, సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే 250 రూపాయలు. సో రిమైనింగ్ వాళ్ళు అంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళైతే 500 రూపాయలు మీరైతే అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది, క్లియర్ మెన్షన్ చేశారు. సో ఎలాగంటే మీకు ఇక్కడ మనకు ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా పెట్టుకుంటారు కాబట్టి మీరు ఆన్లైన్ డైరెక్ట్గా మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా డైరెక్ట్గా మీరు పే చేయొచ్చు. సో ఓకేనా, క్లియర్ మనకైతే మెన్షన్ చేశారు. సో ఎలిజిబిలిటీ గురించి ఆల్రెడీ చెప్పేస్తాను. సో మనకి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్ఆర్బీకి సంబంధించి కొన్ని సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గోరఖపూర్, గోవాతి, జమ్మూ అనేసి కొన్ని మనకి ఇలా సెంటర్స్ అయితే ఉంటాయి మరి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి. సో మన రెండు తెలుగు రాష్ట్రాల కంటే తెలంగాణ, మన ఏపీ రెండింటికి కలిపి ఒకటే సెంటర్స్ ఉందమ్మా. అంటే వీళ్ళు మనం పెట్టుకోదగ్గ సెంటర్స్ ఏదైనా ఉందంటే సికింద్రాబాద్.
ఈ ఒక సెంటర్ మనకి క్లియర్ మెన్షన్ చేయొచ్చు. మీరైతే గమనించవచ్చు ఇక్కడ www.rrbsikhindrabad.gov.in. ఇది మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ మంది అప్లై చేసుకునేటువంటి బోర్డు ఇది. ఎందుకంటే ఈ బోర్డు అనేది మన తెలుగు రాష్ట్రం దగ్గరగా ఉంది కాబట్టి. సో ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు ఫర్దర్ మీకు అప్లై లింక్ మొత్తం ఇక్కడ కామెంట్స్ ఇస్తాను, డైరెక్ట్గా అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంకా మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు. ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయితే కంపల్సరీ మళ్ళీ మీకు నేను వీడియో చేస్తాను. సో ఓకేనా. తర్వాత సిలబస్ ఏమిటి మొత్తం వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఆ విషయాలు కూడా నేను మీకు ఎప్పటికప్పుడు నేను కూడా మీకు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు ఫర్దర్ మీకు ఏదైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. సో మీకు కావాల్సిన పీడిఎఫ్ లింక్ వీడియో కింద కామెంట్స్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.